హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాని టాక్స్. ఈరోజు మనం దుర్గామాతని నిర్వచనం చేయనికే తీసుకెళ్తున్నాం శ్రీశైలం. ఎవ్రీ ఇయర్ మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం. ఈ ఇయర్ అనుకున్న ప్లేస్ శ్రీశైలం. వీడేంట్రా బాబు, దుర్గామాత పండుగ అయిపోయినాక ఇప్పుడు వీడియోస్ పెడుతున్నారు ఏంటి అంటాడు. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదు, ఆడియో డబ్బింగ్ ఇవ్వాలంటే అంతకంటే ఈజీ కాదు గైస్. ఏదైనా కష్టపడాలి. ఇక ఫైనలీ మనం లెవెల్ 30కి బయలుదేరినాం గైస్. లెవెల్ 30కి బయలుదేరితే అక్కడ 5 కన్నా 6 కన్నా రీచ్ అవుతామంట. అదొక పెద్ద ఫారెస్ట్ ఏరియా అంట గాయ్స్. గేట్లు క్లోజ్ ఉంటాయంట. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు క్లోజ్ ఉంటాయంట. అప్పటి వరకు గేట్లు ఓపెన్ చేయాలంట గాయ్స్. కరెక్ట్ 6 o'clockకి గేట్లు ఓపెన్ చేస్తారంట. ఇక నేను కిందికి వెళ్ళి చూపిద్దామంటే ఫుల్ కోతులు ఉన్నాయి గాయ్స్. మొత్తం కోతులు మీదికి ఎంట పడుతున్నాయి. కింది దిగితే ఫసాక్ చేస్తాయని చెప్పి దిగట్లేదు గాయ్స్. ఇక ఫైనలీ అయితే 6 అవుతుంది, గేట్లు అయితే ఓపెన్ చేశారు గాయ్స్. ఇక మనమైతే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, పులీలు ఉంటాయి లోపల, ఎక్కడ దిగొద్దు చేయొద్దు అని చెప్పారు. ఇదైతే నిజమో అబద్ధమో తెలీదు. పులిలు ఉంటాయంట, జాగ్రత్త గాయస్. అదిగో అదిగో పులిలు గాయస్. అగో పులి. పులి పులి కాదు, బొమ్మలు. ఇవేదో అమర్బత్ టైగర్ రిజిస్ట్రేషన్ అంట. ఏదో మన పలకనికి వస్తలే గాయస్, మీరు అడ్జస్ట్ కాండి. ఫైనలీ లోపలికైతే ఎంట్రీ ఇచ్చాం. ఎంట్రీ ఇచ్చాక మనకు తెలిసింది ఏంటంటే, మన వాళ్ళు అంటున్నారు లోపల 2 ఊర్లు ఉంటాయంట. 2 ఊర్లు దాటినాకనే గేట్ దాటుతామంట గాయ్స్. 2 ఊర్లు ఉంటాయంట, కానీ పులులు 2 ఊర్ల నెలైతే ఏమన్నాయంట. ఇంతగారికి నిజం గాయ్స్ చెప్పండి. పులి అయితే రోడ్డు మీద ఉన్న వాళ్ళని కరుస్తాయంట, ఊర్లో ఉన్న వాళ్ళని కరవదంట. ఎంత సొల్లు గాయస్. ఒకటే ఇక మంచు కురుస్తుంది చూసారు గాయస్. అంకుల్కి పాపం ఆపుకోలేక చెట్లలో పోయిండమో కానీ కోతులు పోనీయరు. ఫుల్ కోతులు ఉన్నాయి గాయస్. కోతులు జింకలు అయితే మస్తు ఉన్నాయి. పులి అయితే ఇంతవరకు కనిపించలే గాయస్. ఎంత సొల్లు. ఇక మా వాళ్ళకైతే ఈ రోడ్ అయితే చూసే భయం అవుతుంది. ఈ రోడ్డు మొత్తం పాము ఎట్లా తిరుగుతాయి అట్లా పోతుంది రోడ్డు. కడుపులో గిడిపిడి అవుతుంది మా వాళ్ళకి. ఇక ఈయన సులభ ట్రంపెస్ వస్తుందేమో అని చూస్తారు. ఇక ఒక ఊరికైతే వచ్చాం గాయస్. ఇప్పుడు ఊర్లో మన వాష్రూమ్లు ఉంటాయో, టిఫిన్ సెంటర్ ఉంటాయో, ఇక్కడ చేసుకుందాం అనుకుంటారు. డ్రైవర్ సాబ్ రుకో రుకో అంటే ఇదే నై రుక్నా అంటున్నాడు. ఇక్కడ ఆపొద్దంట. ముంగడ ఇంకో క్యాంటీన్ ఉంటాయంట, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయంట. మంచిగా పోయి అక్కడ పోవాలంట. మన క్యాషియర్ రవిబాయ్ అయితే తినట్లేదు. అరే ఆపు రాబాయ్, ఇన్నొక జాగాలో చెట్లన్నా పోదాం రాబాయ్ అంటే, చెట్లలో పోతే కోతులు కరుస్తాయనా అని చెప్పి వింటే ఇక గమ్మున ఫోన్ పట్టుకొని అటు ఇటు చూస్తుండే. ఇక వీడు అప్ప నుంచి ఒకటే ఆరని కొడుతుండు గాయస్. ఇంక సైడ్ ఇవ్వాలంట. అరే బాబు, ఈ రోడ్ ఇళ్ళకేం పోవాలి, ఇళ్ళ నుంచే రావాలంటే చాలా కష్టం. అదే ఓ గాయస్, కోతులు జాగ్రత్త ఉండాలి గాయస్. ఫుల్ కోతులు ఉన్నాయి తెలుసా. మొత్తం కోతులు. కింద దిగితే కోతులు ఎంట పడతాయి. కోతులకైతే ఏం ఫుడ్ వేయొద్దంట. అక్కడ ఇందాక గేట్ కార్ అయితే రాసిర్రు ఏంటంటే, కోతులకి ఏమైనా ఫుడ్ వేస్తే 10,000 రూపీస్ ఫైన్ అంట, మన ఎంట పడతాయంట గాయస్. జాగ్రత్త ఉండాలి గాయస్. కోతులకైతే మనం ఏం వేయదు. రోడ్లు చూసినావా గిట్లున్నాయి. ఆడొకటే ఆరని కొడుతుండు. ఇప్పుడు ఇంకో దుర్గామాత వస్తుంది మా వెనక చూసారా గాయస్. ఇక్కడ అమ్మవారికి ఒక శక్తి పీఠం అంట. శ్రీశైలం అంటే ఒక శక్తి పీఠం అంట గాయస్. ఇక్కడ ఇస్తే చాలా మంచిగా జరుగుతాయంట. ఇక ఫైనలీ సెకండ్ ఊరికైతే వచ్చినాం. మనకి ఎక్కడైతే వాష్రూమ్లో కనిపిస్తలే, బ్యాంకే కనిపిస్తుంది. ఈడ కూడా బ్యాంకులు ఉంటాయంటే నేను షాకు. అయ్యో బాబు అనుకున్నా. దేవుడు ఇక్కడ దేవుని గుళ్ళు అయితే చాలా ఉన్నాయి లోపల. నాకైతే ఇంతవరకు అర్థం కాలే ఈడ పులిలు మనల్ని గడుస్తాయా అని. పులిలు అయితే ఉండే కానీ జస్ట్ పేక అన్నీ పుకార్లు అని. ఫైనల్లీ క్యాంటీన్ ఈడ ఆపిన డ్రైవర్ సాబ్. ఈడ ఇది ఇద్దరు జావా అంటుండు. ఆడ పోయి టిఫిన్ తినవచ్చు అంట. ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్రూమ్లు అంట. వాష్రూమ్లో ఫస్ట్ మన క్యాషియర్ రవిభాయ్ పోయిండు. అమ్మ ఎవరైనా పోని రాబా, అది ఇట్లానే ఉండని. నేనైతే ప్రశాంతంగా పోయినా రాబే అంటుండు రవిభాయ్ అయితే. ఇక మన సాగర్ బాయ్ అయితే వెస్టర్న్ కావాలంటుండు. అక్కడ దొరికేది ఇండియనే, అదే గ్రేట్ మనకి అని మనం అనుకుంటే, మన సాగర్ బాయ్ వెస్టర్న్ కావాలంట. ఇక ఫైనల్లీ మనం అయితే గేట్ బయటికి అయితే వచ్చేసినాం. వీడైతే ఒకటే పులిని చూసారా. ఆడ 3 అంటే ఇక్కడ ఒకటంట. ఏంది గాయస్. ఇక ఇది దాటగానే ఒక 40 కిలోమీటర్ దాటగానే ఒక డ్యామ్ వచ్చింది గాయస్. ఇదైతే హైలైట్ గాయస్. ఈ డ్యామ్కి అయితే చుక్కలు ప్యాక్ ఖాళీ. నేను అనుకోలే లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి డ్యామ్ చూడడం. అసలు ఈ ఏరియా చక్కగా చూపిరా అంటారు ఏంది మీరు. ముందు ఇంకా మంచిగా ఉంది గాయస్. ఈ రోడ్లు అట్లా ఉంటాయంట ఇక్కడ. చూడండి గాయస్. అమ్మ ఏంది గాయస్ ఇది మొత్తం. మా ఫోన్ అయితే పచ్చి అయిపోయింది. నాకు ఇది చూడగానే ఒకటే గుర్తుకొచ్చింది, దీవనా. మన ప్రభాస్ పోతాడు తమన్నాని తీసుకొని ఆ మంచు పడుతుంటుంటే అట్లా అట్లా అనిపించింది. ఇది అయితే మస్తు ఉంది గాయస్. చాలా బాగుంది. మేము అనుకున్నాం అమ్మవారిని ఈడేసాం ఏమిది అనుకున్నాం. ఈడ కాదు, ఇంకా ముందర ఒక బ్రిడ్జ్ వస్తుందంట. ఆ బ్రిడ్జ్ కాడ వేయాలంట. చాలామంది ఫోటోలు దిగుతారు. ఫోటో దిగడానికి ఫోటో షూట్ ఉందంట. ఇక్కడ ప్లేస్ ఉందంట గాయస్. అదొకటి హైలైట్. ఆ ప్లేస్ ఇక్కడ మనం ప్లేస్ చూపిస్తా చూడండి.
ఇది ఒక మంచి వ్యూ అండి. ఇది చాలా కనిపిస్తుంది గాయస్. నైట్ పూట అయితే ఇంకా మస్తు కనిపిస్తాయంట. మొత్తం మన ఇండియా ఫ్లాగ్ లైట్స్ వస్తాయంట ఆ నుంచి. అన్ని గేట్లు ఓపెన్ చేసిండు గాయస్. కానీ మస్తు మస్తుంది గాయస్. దీనికోసం అయితే మళ్ళీ రావాలనిపిస్తుంది ఇలాంటి దానికోసం. చాలా బాగుంది డ్యామ్ అయితే. మస్తు ఓపెన్ చేసిండు. అమ్మవారిని ఏడేయాలి అది కనుక్కోవాలి ఫస్ట్. ఈడ కాదంట, ముంగడ ఒక బ్రిడ్జ్ వస్తాయంట, బ్రిడ్జ్ మించి చేయాలంట. అవి అమ్మ బ్రిడ్జ్ ఏంది రాబోయే అమ్మ, బ్రిడ్జ్ మించి చేసుడు ట్రైన్లు ఉండేయని మేము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాం మేము కూడా. ఇదే బ్రిడ్జ్ అంట కావచ్చు, ఇదే బ్రిడ్జ్ మించి చేయాలంట. ట్రైన్ గీన్లు ఏముంటాయంట, ఈ నుంచి వేయాలంట. మన నడుము కాడుకుంది ఇది గోడ, ఈ నుంచి కిందికి వేయాలంట. మరి అమ్మవారిని ఇట్లా వేస్తారా గాయస్, తన తప్పు. మేము అటు ఇటు చూసినాం. లోపల అయితే బోర్డులు ఉన్నాయి. ఏమి రాబోయే పోటీ జరుగుతుందా, పోటింగ్ ఏమన్నా అనుకుంటే వాళ్ళు మొత్తం చేపలు పట్టేటోళ్ళు అంట. మొత్తం చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు గాయస్ ఇక్కడ మొత్తం బోట్లలో అయితే. మా వాళ్ళు అయితే ఈ నుంచి అయితే వేయొద్దు అంటారు గాయస్. ఇక ముంగట ఈ నుంచి అయినా చూసి వేద్దాం, అడుగుదాం, ఎవరైనా అడుగుదాం అంటే ఒక ఆయనని అడిగితే ఇక ఈ నుంచి ముంగర నుంచి పోవాలి. ఆడ మొత్తం చేపల ఏరియా ఉంటుంది, చేపలు పట్టేటోళ్ళు ఉంటారు. అక్కడ నుంచి వెళ్ళి వేయాలి మనం. ఆల్రెడీ చూడండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి చూపిస్తాడు మనకి. ఇక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ వేరే దుర్గామాతని వేస్తున్నారు గాయస్ అక్కడికి వెళ్ళాలంట గాయస్. మనం ఇక ఫైనల్ అయితే ఒక తెలుసుకున్నాం. ఈ ఆడికైతే వెళ్తున్నాం గాయస్. రోడ్లు అయితే మాత్రం చిన్నగా ఉంటాయంట గాయస్, జాగ్రత్త వెళ్ళాలి. మొత్తం డౌన్లు ఉంటాయంట. అంటే అమ్మ సరేలే ఎట్లా అట్లా పోతాం తీ. మేము 2-3 బండ్లు అడ్డుంటే జరిపేసినాం. ఈ అమ్మ ఇలాంటి బోర్డులు అయితే నేను ఫస్ట్ టైం గాయస్ చూడడం. సినిమాలలో చూసిన ఇవంతా ఫస్ట్ టైం. ఇలాంటి బోర్డులు మనం సినిమాలలో చూస్తాం, వీడియో చూస్తున్నాం ఫస్ట్ టైం. ఒకడు రాగానే అడుగుతున్నాడు మా వాడిని, ఏమంట బాయ్ కూర్చోనా దారు ఓనా అంటుండు. అక్కడ ఒక బ్లాక్లో అమ్ముతారంట గాయస్. స్కూటర్ అంట 430 అంట. ఇది ఒక కోటర్ డైటో ఏదో అంట, మనకు తెలియదు, మనం తాగటం కాదు. మనం అది కాదు, ఆ పని మీద రాలేము. ఫస్ట్ దుర్గమాతను మంచిగా వేయాలని చెప్పి మనం ఇక ఈ రోడ్డు అటు ఇటు చేసి మావాడు డ్రైవర్స్ అమ్మాయి లేకే తుమ్ నక్కో టెన్షన్ నక్కలు అంటారు మావాడు. సరేలే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి గమ్మున ఆయన మీద తెచ్చి ఒక 5-6 మంది దిగిపోయి కింద దిగి చెప్తున్నాం, రోడ్తో అయితే చెప్తున్నాం. ఇక ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాం. ఇంకోటి ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఆ దుర్గమాత ఫస్ట్ నిర్మజనం అయితేనే మన దుర్గమాత నిర్మజనం అవుతాయంట. వాళ్ళైతే చాలా భయపడుతున్నారు గాయస్. కొంతమంది తాగున్నారు, కొంతమంది తాగలేరు. అది దుర్గమాతను లోపల వేయాలంటే భయం అవుతుంది. ఆ పైన చూసారుగా ఎట్లుందో, అంత కొట్టుకుపోతామని చెప్పి ఒక్కొక్కరు భయపడుతున్నారు, కిందికే దిగుతలేరు. వాళ్ళైతే అన్న ఉన్నారు. ఇక నేను మా ఆర్గనైజర్ నీ పన్న 2-3 కలిసి హెల్ప్ చేసినాం గాయస్. లోపలికి వేసినాం అటు ఇటు. కానీ లోపల కూడా అంత లోపల పోలేదు గాయస్. వీళ్ళది ఈయన్నే పక్కకే వీళ్ళు భయపడి వస్తలేరు గాయస్, నీళ్ళకే వస్తలేరు. ఈ లోపల గీడ అయ్యాగానే అదే లోపల అనుకుంటారు గాయస్. పాపం అనిపించింది. పక్కకున్న వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు ఏం చేశారు, సీకులు గుంజుకుంటారు దుర్గమాత. నాకు చాలా బాధ అనిపించింది తెలుసా గాయస్. గీడనే వేస్తారా గాయస్ ఎవరన్నా చెప్పండి. ఇంకా లోపలికి వేయాలి. మా వాళ్ళకైతే చెప్పిన, అరే దుర్గమాత మంచిగా నిర్మజనం కావాలంటే మనం అందరం కలిస్తేనే మంచిగా నిర్మజనం అవుతుంది అని చెప్పాను. చూడండి గాయస్, అలా దుర్గమాత ఎంత మంచిగా ఉంది, మంచిగా వేయచ్చు కదా. లోపలికి వెళ్ళారు, గీనే పక్కకి వేసారు. ఆ కొడుకులు సీకులు తీసుకుపోతున్నారు, అమ్మవారిని అప్పుడే ఇట్లా కొడుతున్నారు. నాకైతే మంచిగా అనిపించలే. ఏమని అంటే ఇక అందరూ ఎగబడతారని చెప్పి ఏమనలే. ఇక అలా చూడ మా బ్యాక్ సైడ్ ఉంది గాయస్. మా వాళ్ళకైతే చెప్పేసిన, అందరూ ఉంటేనే మంచిగా కలిసి వేయచ్చు. నేను నీ పని అయితే లోపల వరకు పోతాం. మనకైనా ఈత రాదు కానీ నేను మ్యాక్సిమం అయితే పోతా. నాకు ఏడు వరకు పోవాల్సి వస్తే ఆడ వరకు పోయేసి ఇస్తా కావచ్చు అని చెప్పినాం. ఇక వేరే వాళ్ళు వచ్చిన బోడోళ్ళు 100 రూపాయలు ఇవ్వండి మేమే కట్టుకొని గుంజుకోపోతాము అంటారు. ఈ కొడుకులు ఈయన వేస్తారు, మధ్యలో గోడ అడ్డుందని చెప్పేసి ఈయన వదులుతారని చెప్పి అర్థమైపోయింది. ఇక మా సాగర్ అన్న ఏం చేసిండు, ఎవరికి ఇచ్చుడు లేదురా మనమే వేసేద్దామని చెప్పి మా సాగర్ అన్న అంటుండు. ఇక సరేలే అని చెప్పేసి జై బోలో దుర్గా మాతాయి తల్లికి అని చెప్పి ఇక మోకాల వరకు ఇంకా నీళ్ళే ఉన్నాయి కాదు, వీళ్ళు ఈయన వేసారు. ఇక సరేలే అని చెప్పేసి మనం మోకాలు దాటేసిన వరకు వేసేసి గుంజుకోపోదాం అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. ఇక ఫైనల్ అయితే మేము మా అమ్మవారు అయితే మంచిగా పడిపోయింది కావచ్చు, మంచిగా నిమజ్జనం అయింది. చూడండి కావచ్చు, నేను మా నీ పన్ననే ముగ్గురం మంచిగా లోపల వరకు తీసుకెళ్ళిపోయినాము. ఇక లోపల వరకు తీసుకెళ్ళిపోయినాము కావచ్చు. ఇక మా వాళ్ళు ఇక్కడనే కొద్దిసేపు వాటర్లో ఆడుకున్నారు. మా వాళ్ళు ఈడివాక వచ్చి శివాయని దర్శనం చేసుకోకపోతే బాగుండేది అని చెప్పేసి ఇక శివాయ దర్శనం చేసుకుంటాం గాయస్. ఇది జస్ట్ పార్ట్ 1 గాయస్. ఇంకా పార్ట్ 2 ఉంది. పుష్ప తగ్గేదేలే. ముందే మనం బాయ్ ఫ్యాన్. ఇక మనం దర్శనం ఎలా చేసుకున్నామో అలాంటి వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం గాయస్. ఇక మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కొంచెం లేడీస్ చాలామంది. ఇక ఇంత 40 మెంబర్స్ వచ్చాం గాయస్. ఇక ఈడ కనిపిస్తాం మా వాళ్ళు మొత్తం కలర్. థ్యాంక్ యూ గాయస్, మీ ఓపికతోటి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. పార్ట్ 2 ఉంది వీడియో.